ఉచిత వ్యాఖ్యలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మాట్లాడాడో ఇది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా ఈరోజు ఒక దేశంలో ఒక ప్రపంచ స్థాయిలో ఆయనకు ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిని ఈరోజు 3 బొట్లకు కూడా చెల్లని, నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లని ఈ రాంబాబు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద చేయటము చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యువకులు మండిపడుతున్నారు. రాంబాబు, నువ్వు అనుకుంటున్నావేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాముగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఏమనటం లేదని చెప్పేసి విచ్చలవిడిగా మీరు మాట్లాడడం మొదలు పెట్టారు. తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా నిన్న సంఘటన జరిగిన తర్వాత మేము చాలా సార్లు సంప్రదించాం. మా పార్టీ అధినేతలతోటి, మా పార్టీ రాష్ట్ర నాయకులతో అందరితో మేము మాట్లాడాం. సార్, మా కడుపులో బాధ ఉంది, మేము ఏదో ఒకటి నిరసన కార్యక్రమం చేపడతామంటే మా పార్టీ నుంచి ఒక ఆదేశం రాలేదు అంటే మా తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి మీరు గమనించాలి. మీ యొక్క పార్టీ యొక్క విధానాలు ఆ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ అందుకోసమే మీ యొక్క విధానాలు చూసే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రం మీకు ఇచ్చారు. ఇంకా మీకు అర్థం కావట్లేదు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా మీకు రాదు అని చెప్పేసి ఈరోజు మేము గంటాపదంగా చెబుతున్నాం. ఒక్క సీటు కూడా రాదు మీకు. మీ పార్టీ చీటి నిన్న అంబటి రాంబాబు గారు మీ పార్టీ చీటి చించేశారయ్యా. ఇంకేం లేదు, మీ పార్టీ అనేది కూడా ఇక లేదు. రాష్ట్రంలో ఆల్రెడీ తెలంగాణలో 0 అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో 0 అయ్యే రోజుల్లో ఎంతో దూరం లేవు, దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కామ్గా ఉన్నారంటే చేతకాక కాదు. మౌనం అనేది చాలా గంభీరమైనది, మౌనం అనేది చాలా భయంకరమైనది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా కోపంగా ఉన్నాడు. మీరు నిన్న చూశారు ఎంత ఆవేశంగా వచ్చి మీద పడ్డారో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాట కూడా లెక్క చేయనంత కోపంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడు. దీన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టాచారంగా మీరు మాట్లాడాలంటే రోడ్ల మీద కూడా మీరు తిరగలేరు. తస్మాత్ జాగ్రత్త. అంబటి రాంబాబు, నువ్వు చాలా నిన్నంటావా, నువ్వు ఏమంటావా, నా కుక్క కూడా భయపడతా. నీ కుక్కలు 2 ఉచ్చబోసుకుంటున్నాయి. నీ కుక్కలు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత 2 కుక్కలు ఉచ్చలు పోసుకుంటాయి. పోయి చూడిపోయి నిన్న కుక్కలు కూడా భయపడమని చెప్పి అంటావా? నీకంత అహంకారమా? ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి నాయకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం. ఇటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఒక పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండటం అది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు రిక్వెస్ట్ చేస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దాదాపు 17 గంటలు 74 సంవత్సరాల సుదీర్ఘమైన అవగాహన, సుదీర్ఘమైన అనుభవం గల చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరందరూ ఇటువంటి వాళ్ళని మీరు బహిష్కరించి రోడ్ల మీద కూడా తిరగకుండా చేసి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అనేది ఇక్కడ నామమాత్రం కూడా లేకుండా చేస్తారని చెప్పేసి యువకులను నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి